హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మిస్టర్. ఫ్రెండ్స్, మీరందరూ చూడాలని ఉంది సినిమా చూసారా? అది చిరంజీవి యాక్ట్ చేసిన సినిమా చూడాలని ఉంది కదా. అయితే సేమ్ అలాంటిదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఒక పెద్ద చూడాలని ఉంది నడుస్తుంది. అదేంటంటే టీడీపీ శ్రేణులు నారా లోకేష్ని డిప్యూటీ సీఎంగా చూడాలనుకుంటుంటే, అలాగే జనసేన అభిమానులు అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ని సీఎంగా చూడాలని ఉంది. సో ఇప్పుడే ఇదే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్గా నడుస్తుంది. అయితే నారా లోకేష్ని డిప్యూటీ సీఎంగా చూడాలని అసలు కోరిక ఎలా మొదలైంది, అసలు ఎందుకు ఈ వివాదం నడుస్తుంది, అలాగే జనసేన అభిమానులు అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు ఎందుకు పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడని చెప్పేసి వాళ్ళు సోషల్ మీడియా వేదికగా ఎందుకు ప్రచారం మొదలుపెట్టారో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ జరుగుతుంది. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లోకేష్ని డిప్యూటీ సీఎంగా చేయాలంటూ టీడీపీ శ్రేణులు పెద్ద స్థాయిలో ఒక సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నాయి. అలాగే టీడీపీ లీడర్స్ అందరూ కూడా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలి, ఎందుకంటే టీడీపీకి మూడో తరం నాయకుడిగా లోకేష్ రావాలంటూ టీడీపీలో ఉన్న లీడర్స్ అంతా కూడా ప్రచారం మొదలుపెట్టారు. అయితే లోకేష్ని డిప్యూటీ సీఎంగా చేయాలంటూ ప్రచారం మొదలుపెట్టడానికి దాదాపుగా ఒక 3-4 కారణాలు కనిపిస్తాయి. ఆ 3-4 కారణాలు అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే కూటమి అంటే అలియన్స్, బీజేపీ టీడీపీ జనసేన అలియన్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 90 రోజులు గడిచిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎవరైతే హోమ్ మినిస్టర్ అనిత మీద కొన్ని వ్యాఖ్యలు చేశారో, రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి అనుకున్నంత స్థాయిలో పనిచేయట్లేదు, అవసరమైతే నేనే హోంమంత్రి ఛార్జ్ కూడా తీసుకుంటానని చెప్పేసి ఫస్ట్ ఒక కౌంటర్ అటాక్ అయితే పవన్ కళ్యాణ్ చేశాడు. ఆ తర్వాత కాకినాడలో ఒక రేషన్ బియ్యం సంబంధించి సినిమా స్టైల్లో సీజ్ ద షిప్ అంటూ ఒక చిన్న డైలాగ్ కొట్టాడు. ఆ డైలాగ్ తర్వాత కూడా కూటమిలో అంతర్గతంగా కొంత విభేదాలు జరిగాయి. ఎందుకంటే ఆ షిప్ని సీజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అధికారాలు లేవు. కాకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ షిప్లో ఉన్న ఏదో రేషన్ బియ్యకి సంబంధించి ఆయన సీజ్ ద షిప్ అని ఒక సినిమా స్టైల్లో డైలాగ్ కొట్టిన తర్వాత కూడా కొంతమంది టీడీపీలో ఉన్న వ్యక్తులు కూడా దాని మీద కామెంట్ చేశారు. అసలు సీజ్ ద షిప్ ఎలా చేస్తారంటూ కూడా దాని మీద కొంత వివాదం నడిచింది. అయితే దాని తర్వాత ఒక మూడో సీక్వెన్స్ ఏంటంటే, టీటీడీ చరిత్రలో ఎప్పుడు జరగని ఒక తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట జరిగి కొంతమంది వ్యక్తులు చనిపోయారు. అది బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇప్పటి వరకు టీటీడీ చరిత్రలో ఎప్పుడూ కూడా చనిపోయిన వ్యక్తులు ఫస్ట్ టైం ఒక తొక్కిసలాట జరిగి చనిపోయారు. ఆ తొక్కిసలాట జరిగినప్పుడు మామూలుగా అయితే సీఎంఓ లేదంటే టీటీడీ అధికారులు స్పందిస్తారు. సడన్గా మరి ఎందుకో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి ఆయన క్షమాపణ చెప్పాడు. యూజువల్గా చెప్పాలి, ఎవరు చెప్పాలంటే సీఎం క్షమాపణ చెప్పాలి, లేదంటే ఆ టీటీడీలో పనిచేస్తున్న అధికారులకు క్షమాపణ చెప్పాలి. ఎందుకో మరి ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్తూ, అలాగే టీటీడీ ఈఓ టీటీడీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా క్షమాపణ చెప్పాలంటూ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. దానికి నారా లోకేష్ కౌంటర్గానో లేకపోతే ర్యాండమ్గానో ఆన్సర్ ఇస్తూ ఏమన్నాడంటే, ఇది టీడీపీ స్టాండ్ కాదు, అది పవన్ కళ్యాణ్ వ్యక్తిగత అభిప్రాయము. టీటీడీ చైర్మన్ కానీ టీడీపీ ఈఓ క్షమాపణ చెప్పాలనేది పవన్ కళ్యాణ్ వ్యక్తిగత అభిప్రాయం, టీడీపీకి ఎటువంటి సంబంధం లేదంటూ దానికి ఒక కౌంటర్గానో లేకపోతే ర్యాండమ్గానో ఆన్సర్ చేశాడు. అయితే ఈ 3 అంశాలు జరిగిన తర్వాత సడన్గా నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలంటూ టీడీపీ శ్రేణులు ఒక పెద్ద నినాదాన్ని అయితే తీసుకున్నారు. అయితే ఈ నినాదం తీసుకోవడానికి మెయిన్గా టీడీపీ నుంచి వస్తున్న ఆన్సర్ ఏంటంటే, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్కి ఎక్కువ క్రేజ్ వెళ్తుంది, లేదంటే ఆయనకి ఎక్కువ ఇంపార్టెన్స్ దొరుకుతుంది, నారా లోకేష్కి ఆ స్థాయిలో ఇంపార్టెన్స్ దొరకట్లేదని చెప్పేసి టీడీపీ నుంచి వస్తున్న వాదన. ఎందుకంటే ఇది అలియన్స్ గవర్నమెంట్, అదే టీడీపీ అధికారంలోకి రావడానికి జనసేన అధికారంలోకి రావడానికి జనసేన తరపు నుంచి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశాడు, టీడీపీ నుంచి కూడా నారా లోకేష్ కూడా అదే స్థాయిలో సపోర్ట్ చేశాడు. టీడీపీని మళ్ళీ అధికారంలో తీసుకురావడానికి నారా లోకేష్దే కీలక పాత్ర. అయినా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్కి దొరికినంత ఇంపార్టెన్స్, పవన్ కళ్యాణ్ దొరికినంత స్పేసు నారా లోకేష్ దొరకట్లేదు. ఎందుకంటే నారా లోకేష్ టీడీపీకి మూడో తరం నాయకుడు, భవిష్యత్ నాయకుడు, ఆయనకు రావట్లేదు అని చెప్పేసి టీడీపీలో ఒక వర్గం, అంటే టీడీపీలో ఉన్న ఒక యూత్ వర్గం అంతా కూడా నారా లోకేష్ని గట్టిగా ప్రమోట్ చేయాలని ఫిక్స్ అయింది. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు కడప జిల్లా పర్యటనకి వెళ్ళినప్పుడు కడప జిల్లా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నాడో శ్రీనివాసరెడ్డి చంద్రబాబు నాయుడు సమక్షంలోనే ఈ అంశాన్ని ప్రస్తావించాడు. టీడీపీకి ఆల్రెడీ 2 లీడర్లు చూశారు, ఎన్టీ రామారావు చూశారు, అలాగే చంద్రబాబు చూశారు. ఇప్పుడు మూడో తరం నాయకుడు నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలి. ఈ 40 ఏళ్ళ చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం, అది చంద్రబాబు నాయుడు సమక్షంలో వ్యాఖ్యానించినప్పుడు చంద్రబాబు నాయుడు ఎటువంటి అడ్డు చెప్పకపోవడం, ఆ తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆ తర్వాత రఘురామకృష్ణ లాంటి కూడా డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి పెద్ద స్థాయిలో వాళ్ళతో నినాదాలు చేశారు, పెద్ద స్థాయిలో దాని గురించి మాట్లాడడం జరిగింది.
అయితే ఆయన ఎప్పుడైతే వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియా, టీడీపీ సోషల్ మీడియా అఫీషియల్ హ్యాండిల్స్, అలాగే టీడీపీ సోషల్ మీడియా సపోర్టర్స్, వాళ్ళ అభిమానులు పెద్ద స్థాయిలో దాన్ని ప్రమోట్ చేశారు. నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాల్సిందే, చేస్తేనే నారా లోకేష్కి ఒక సముచిత స్థానం వస్తుందని చెప్పేసి వాళ్ళు మొదలెట్టారు. అయితే ఎప్పుడైతే నారా లోకేష్ డిప్యూటీ సీఎంగా చేయాలంటూ ప్రచారం మొదలెట్టినట్టే ఇమీడియట్గా జనసేన అభిమానులు అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చంద్రబాబు నాయుడు కేంద్రంలో మంత్రిగా తీసుకొని అలాగే పవన్ కళ్యాణ్ని డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ని సీఎంగా చేసి అలాగే నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చెప్పేట్టు దాని కౌంటర్ అటాక్గా జనసేన అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే సోషల్ మీడియాలో ఒక పెద్ద వార్కు దిగారు. ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సంబరాలు ముగిసిన తర్వాత ఏదైనా సంబరాలు ఉన్నాయంటే అది ఒకటి టీడీపీ సోషల్ మీడియా సంబరాలు నడుస్తుంది, ఒక పక్క జనసేన సోషల్ మీడియా సంబరాలు నడుస్తుంది. ఇద్దరు కూడా సోషల్ మీడియాలో ఒకరినొకరిని కొట్టుకొని దూషించుకునే స్థాయికి సంబరం అయితే ఆ స్థాయికి వెళ్ళింది. ఒక్కటి మాత్రం నిజం ఏంటంటే మన దేశంలో కానీ ఏ రాష్ట్రంలో సరే వారసత్వ రాజకీయాలు అనేది కామన్. అంటే ఇటువంటి ఎమ్మెల్యేగా ఎంపీకి గలని నాగబాబునే రాజ్యసభకు పంపాలని, ఎమ్మెల్సీకి పంపాలని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నాడు. అలాంటిది ఇంత పెద్ద చరిత్ర ఉన్న టీడీపీలో మూడో తరం నాయకుడిగా అంటే నారా చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ని డిప్యూటీ సీఎంగా లేదా లోకేష్ని భవిష్యత్తు నాయకుడిగా టీడీపీ వాళ్ళు ఆలోచించడంలో ఎటువంటి తప్పులేదు. అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు లేదంటే జనసేన పార్టీ వాళ్ళు లేదంటే జనసేన సపోర్టర్స్ భయపెట్టినంత మాత్రం టీడీపీ భయపడే పరిస్థితి లేదు. ఎందుకంటే టీడీపీలో ఉన్న వ్యక్తులు ఎంతకైనా సరే నారా లోకేష్ని ఎంత స్థాయికైనా వెళ్ళి నారా లోకేష్ని డిప్యూటీ సీఎంగా చేసే పనిలో అయితే వాళ్ళు బిజీగా ఉన్నారు. అయితే ఒకటి పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ జనసేన సపోర్టర్స్ ఆలోచించాల్సిందంటే నారా లోకేష్కి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇలా టీడీపీకి ఇండివిజువల్గానే 130+ ఎమ్మెల్యేస్ ఉన్నారు, 16 ఎంపీస్ ఉన్నారు. వాళ్ళు ఇండివిజువల్గానే అవసరమైతే జనసేన బీజేపీని కాదని కూడా వాళ్ళు అవసరమైతే నారా లోకేష్ని సీఎం డిప్యూటీ సీఎం చేసుకోగలరు. అయితే మరోపక్క పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ లేదంటే జనసేన సపోర్ట్స్ ఆలోచించాల్సిందంటే టీడీపీ సపోర్ట్ లేకుండా చంద్రబాబు నాయుడు సహకారం లేకుండా పవన్ కళ్యాణ్ రాజకీయం చేస్తాడనుకున్నాడు నాకు తెలిసి జరగదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సహకారం టీడీపీతోనే పవన్ కళ్యాణ్ అభివృద్ధి అనేది పవన్ కళ్యాణ్ యొక్క అజెండా. రెండో ఆప్షన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేయాలి. అంటే టీడీపీ నుంచి ఆ కూటమి నుంచి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేయాలి. అది పవన్ కళ్యాణ్కి అటువంటి ధైర్య సాహసాలు అయితే పవన్ కళ్యాణ్కి లేవు. అంటే ఆ రెండో ఆప్షన్ చేయలేడు. మూడో ఆప్షన్ ఏంటంటే కంప్లీట్గా టీడీపీ నుంచి బయటకు వచ్చి ఆయన సొంతంగా పోటీ చేయలేకపోతే మూడో ఆప్షన్ ఉన్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డితో టైఅప్ అయ్యి జగన్మోహన్ రెడ్డితో పొత్తుకెళ్ళి జగన్మోహన్ రెడ్డితో రాజకీయం చేయడం. ఈ మూడో ఆప్షన్ అనేది జరగని పని. అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనం దాన్ని ఊహించలేము కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యొక్క నేచర్ కూడా అలాగే ఉంటుంది. ఆయన మోనోపాలిగా ఉంటాడు, ఇప్పుడు కూడా పొత్తులకు వెళ్ళడానికి ఇష్టపడ్డు. సో ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ తోటి ఆయన పొత్తుకు ఇష్టపడ్డు. సో పవన్ కళ్యాణ్ ఉన్నాయి రెండు ఆప్షన్స్. ఒకటి ఉన్న కూటమితో వెళ్ళిపోవడమా లేదా కూటమి నుంచి బయటకు వచ్చి సింగిల్గా పోటీ చేయడమా. 100% పవన్ కళ్యాణ్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన బయటకు వచ్చి పోటీ చేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి కూటమి నుంచి బయటకు వస్తే నాట్ ఓన్లీ పాలిటిక్స్, ఆయన సినిమా ఇండస్ట్రీలో కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సామాజిక వర్గంలో ఉన్న వ్యక్తులు కానీ లేదంటే ఆయన చుట్టూ ఉన్న కోటర్ అంతా కూడా ఇలా ఇండస్ట్రీని సాధించే స్థాయిలో ఉంది. సో వాళ్ళతో కూడా అతనికి ప్రాబ్లం వస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ అయితే అటువంటి సహాయం చేయడు. కానీ వాళ్ళ అభిమానులు తెలుసుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ సీఎంగా ఎలివేట్ అవ్వాలని వాళ్ళు అభిమానులు చేస్తున్నారు. కాకపోతే పవన్ కళ్యాణ్ ఆ స్థాయిలో ఆలోచించి ఆ స్థాయిలో నిర్ణయం తీసుకుంటాడనేది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగని పని. ఒక్కసారి నేను వీడియో చూపిస్తాను. అంటే ఈ వివాదం నడుస్తున్న టైంలోనే టీడీపీ అధిష్టానం నుంచి చాలామంది టీడీపీ స్పోక్స్ పర్సన్స్కి ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. ఎవరు కూడా డిప్యూటీ సీఎం గురించి మాట్లాడొద్దంటూ వాళ్ళు చెప్పారు. అయితే ఆ చెప్పిన గంట తర్వాత ఎవరైతే టీడీపీ ప్రభుత్వంలో ప్రజెంట్ కూటమి ప్రభుత్వంలో మినిస్టర్గా ఉన్న టీజీ భరత్ ఎవరుతున్నారో ఆయన ఎన్ఆర్ఐలతో మాట్లాడుతూ ఆయన మాట్లాడిన మాటలు మీకు ఒకసారి వినిపిస్తాను, ఒకసారి చూడండి. అని చెప్పేదానికి ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో. అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. అలాగే చూసారు కదా, డిప్యూటీ సీఎం కాదు ఏకంగా కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అంటూ టీజీ భరత్ దావోస్ పర్యటనకి వెళ్ళినాక అక్కడ ఎన్ఆర్ఐలతో మాట్లాడిన సందర్భం ఇది. అదే వేదిక మీద నారా చంద్రబాబు నాయుడు ఉన్నాడు, లోకేష్ ఉన్నాడు, అలాగే వాళ్ళతో పాటు వెళ్ళిన రామ్మోహన్ నాయుడు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ఆ సందర్భంలో ఆయన మాట్లాడి క్లియర్గా చెప్పాడు. అది ఏదైతే టీడీపీ అధిష్టానం నుంచి ఎవరు డిప్యూటీ సీఎం గురించి మాట్లాడొద్దు అన్న గంట తర్వాత ఆ మీటింగ్ జరిగింది అక్కడ యూకేలో. ఆ యూకేలో ఆయన ఎన్ఆర్ఐలతో మాట్లాడి క్లియర్గా చెప్పేశాడు ఏంటంటే నారా లోకేష్ డిప్యూటీ సీఎం కాదు ఏకంగా సీఎం అవుతాడు అని చెప్పేసి. అంటే టీడీపీ వాళ్ళ స్టాండ్ వెరీ క్లియర్. సో ఇప్పుడు జనసేన అభిమానులు పవన్ కళ్యాణ్ అర్థం చేసుకోవాల్సిందంటే డిప్యూటీ సీఎం అనేది జస్ట్ టైటిల్.
డిప్యూటీ సీఎంకి ఎటువంటి అధికారాలు ఉండవు. సో పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం ఇచ్చారంటే చాలామంది ఏమనుకుంటారంటే చాలా సీఎం స్థాయి వ్యక్తి అనుకుంటారు. సీఎం స్థాయి వ్యక్తే కాదు, అది జస్ట్ ఒక మినిస్ట్రీ. ఆయనకి ఏదైతే పంచాయతీరాజ్ శాఖ మినిస్ట్రీగానే చూస్తారు తప్ప డిప్యూటీ సీఎంకి ఎటువంటి అధికారాలు ఉండవు. అది ఒక టైటిల్ మాత్రమే. ఏదైనా అధికారాలు అంటే కొన్ని ఉంటాయి. అంటే టీడీపీని కాదని వాళ్ళు ఏ రాజకీయం చేయలేరు అనేది క్లియర్గా వాళ్ళు చెప్తుంది. వాళ్ళు ఎంత స్థాయికైనా వెళ్తారన్నది వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఇప్పుడు డిసైడ్ అవ్వాల్సింది పవన్ కళ్యాణ్ సంబంధించిన జనసేన పార్టీ నాయకులు, జనసేన సపోర్టర్స్, ఆయన అభిమానులు మాత్రమే డిసైడ్ అవ్వాలి. చూడాలి ముందు ఈ వివాదం ఎడిదారి తీస్తుందో. నారా లోకేష్ డిప్యూటీ సీఎం అవుతారా, లేదంటే సీఎం అవుతారా, లేదంటే ఇప్పుడైతే ప్రస్తుతం సీఎంగా డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ సీఎంగా ప్రమోట్ అవుతారా, లేదంటే కోట నుంచి బయటకు వస్తారని మాత్రం కాలమే నిర్ణయించాలి. చూశారు కదా ఈ వీడియోని. ఈ జరుగుతున్న వివాదం గురించి మీరు కూడా కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లే Mr.R Connections యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ బటన్ క్లిక్ చేసి మన అడుగు వేసి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.